మర్డర్ కేసు గురించి మీ అందరికీ తెలుసు. మొన్న అదే 3-4 ఇంటర్వ్యూయింగ్ నైట్లో ఒక మర్డర్ జరగటము సోషల్ మీడియాలో కూడా అదంతా వచ్చింది. అందులో ఇమీడియట్గా వాళ్ళు మర్డర్ చేసి ఆ డెడ్ బాడీని కూడా బయట కనపడకుండా ఎలాంటి సాక్ష్యాలు లేకుండా చేయాలనేటువంటి ప్లాన్లో ఉన్నప్పుడు మనకు వచ్చిన సమాచారం మీద ఇమీడియట్గా దాన్ని వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని ఇంట్రాగేట్ చేయగా ఇందులో గార్లపల్లి అరుణ వాళ్ళ అబ్బాయి గార్లపల్లి సాయిరత్నం వీళ్ళిద్దరు ఈ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయినారు. దీంట్లో ఏంటంటే మృతుడు ఎవరైతే ఉన్నాడో శివారెడ్డి ఇక్కడే పనిచేసుకుంటూ గత 10 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఒకరికొకరు పరిచయం ఉండటము, దాంతో అతను కూడా వీళ్ళింట్లోనే ఉండటం సాధ్యమైనంత వరకు అతనికి పెళ్లి కాకపోవడం వల్ల వీళ్ళతోటే ఉండి ఒక రిలేషన్ పెట్టుకొని ఉంటున్నారు ఇక్కడ. అయితే అతను ఉండేవాడు మంచిగా ఉండకుండా తాగిన మత్తులో కొంచెం వాళ్ళని బాగా అబ్యూజ్ చేయడము, కొట్టడము, ఫిజికల్గా మెంటల్గా హెరాస్ చేసినటువంటి నేపథ్యంలో ఇద్దరు కలిసి ఇతను ఎలా ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశాన్ని ఒక పథకం ప్రకారం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఏ విధంగా ఇతన్ని చంపొచ్చు అనేది అతను యూట్యూబ్లలో చూసుకోవడము, గూగుల్లో సెర్చ్ చేయడము, అదేవిధంగా కత్తిని కూడా అప్పటికప్పుడు కొనుక్కొచ్చుకోవడము, ఇవన్నీ చేసి వీళ్ళ ఆ బ్లడ్ స్టెయిన్స్ బట్టలు అయితేనే వాటిని కూడా కనపడకుండా ఆల్రెడీ పడేసిరా పక్కన కనపడకుండా చేయడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ చేస్తే ఇమీడియట్గా మన వాళ్ళు వాటన్నిటిని కూడా ఆ నైఫ్ కానీ ఇక్కడ పెట్టిరా ఒక కత్తి, ఆ కత్తిని తర్వాత దానికి వాళ్ళ బట్టలు బ్లడ్ స్టెయిన్ బట్టలు అన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. వీటన్నిటితో వీళ్ళని కూడా ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇందులో కూడా మనం ఇమీడియట్గా ఎలాంటి ఎవిడెన్స్ మిస్ కాకుండా అన్నీ కూడా మనం ఫిజికల్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా దీనిలో తీసుకొని వీళ్ళిద్దరిని కూడా మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.